ఇంగ్రీడియంట్స్ చెప్పండి మనకి ఏమేం కావాలి. బిస్కెట్స్ మ్యామ్, అండ్ మిల్క్, అండ్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, హనీ సిరప్ అండ్ షుగర్ సిరప్. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ బిస్కెట్స్ ని మనం మిక్స్ లో వేసేసుకోవాలి, పౌడర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ దీంట్లో మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఓకే. ఈ పాన్ కేక్స్ మనం కాల్చాలి అంటే జస్ట్ అలా సిమ్ లో పెట్టేద్దాం. ఓకే. ఇట్లాగా బిస్కెట్స్ తో మనం పాన్ కేక్స్ చేయాలి అన్న ఆలోచన మీదేనా? నాదే. ఎలా అండి? హౌ బిస్కెట్స్ తో పాన్ కేక్స్? అసలు నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఎంతసేపు బ్లూబెర్రీ కొంచెం డిఫరెంట్ గా థింక్ చేశాను మ్యామ్, అందుకే ఈ ఆలోచన వచ్చింది. మాకెందుకు ఈ ఆలోచన వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి, అంతే కదా? అంతే అంటారా? కరెక్ట్. ఓకే మ్యామ్, దీంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాం. సేమ్ దోశ పిండి ఎలా చేసుకుంటామో అలా సేమ్ కన్సిస్టెన్సీ దోశ పిండిలా ఉండాలి. ఒక సినిమాలో వెన్నెల కిషోర్ డైలాగ్ అది తెలుసా? ఏం డైలాగ్? ఇప్పుడు నేను ఎందుకు చెప్పింది, ఎందుకు రాలేదు? నాకెందుకు ఈ ఆలోచన వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. మీకు ఇంకా డిఫరెంట్ గా వస్తాయి మ్యామ్. మాది నాగా యా చిన్న క్రియేటివిటీ మాది. అయ్యో లేదు, అలా ఏం లేదు. క్రియేటివిటీలో చిన్నది పెద్దది ఏమి ఉండదు. ఫైనల్ గా ప్రోడక్ట్ బాగుందా లేదా అన్నది ఇంపార్టెంట్, అంతే కదా? అవుట్పుట్ ఇస్ ఇంపార్టెంట్. అది టేస్టీగా ఉందంటే చాలు. వంటలు కూడా అంతే, మనం ఎలా ఆలోచించాము ఏం చేసాం అన్నది ఏదో ఒకటి చేయి, ఫైనల్ గా బాగుందా లేదా. అలాగే మీరు కూడా అలా ట్రై చేసి వీడియోస్ బాగా చూస్తాను మ్యామ్. మీ వీడియోస్ చాలా చూస్తాను, దాంట్లో నుంచి కొన్ని నేర్చుకున్నాను మ్యామ్. నైస్. అప్పుడప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేస్తాను, అలా ట్రై చేస్తూ ఉంటాను. అవునా? నైస్ నైస్. యాక్చువల్ గా మీ షోని చూసే నేను నేర్చుకున్నాను మ్యామ్ చాలా. వావ్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది మూమెంట్ లో. ఒక అవార్డ్ అందుకున్నా. మా సిస్టర్స్ కూడా వచ్చారు మ్యామ్ ఇక్కడ, అది పార్టిసిపేట్ చేశారు. ఓకే ఓకే చేశారు, అందుకే నేను వచ్చాను. ఏమని చెప్పారు వాళ్ళ ఎక్స్పీరియన్స్? చాలా బాగుందని చెప్పారు మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే, సేమ్ ఈ కన్సిస్టెన్సీ లో చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ ఏం చేద్దాం? దీంట్లో కొంచెం బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం సరిపోతుంది. షుగర్ సిరప్. ఓకే. ఆల్రెడీ స్వీట్ ఉంటుంది, కొంచెం ఎక్స్ట్రా మనం ఎక్స్ట్రా స్వీట్. మీకు ఇష్టమా స్వీట్స్ అంటే? జనరల్ గా స్వీట్స్ తింటాను. ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు మ్యామ్ మనం. ఓకే, వితౌట్ ఎగ్ ఆల్సో మనం చేసుకోవచ్చు. ఇవి ఉండలు కట్టకుండా నీట్ గా కలిపేసుకోవాలి. పాన్ కేక్స్ లో మనకు జనరల్ గా చాలా వెరైటీస్ ఉంటాయి కదా, అవి కూడా చేస్తూ ఉంటారా మీరు ఎప్పుడైనా ఇంట్లో? ఎక్కువ చేయను మ్యామ్, ఎప్పుడైనా ఒకసారి. బ్లూబెర్రీ పాన్ కేక్స్, హనీ పాన్ కేక్స్, రాస్బెర్రీ, చాలా స్ట్రాబెర్రీ. నేను యూట్యూబ్ లో చూసి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తాను. ఇది స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఓకే, అంటే మనం సేమ్ కొంచెం దోశ లాగా వేసేసుకుంటాము. ఓకే, ఏం చేద్దామండి? ఇప్పుడు దోశ లాగా వేసేసుకోవాలి మ్యామ్ మనం. ఓకే, ఏదో చాక్లెట్ దోశలా ఉంది. చాక్లెట్ దోశలా ఉంటుంది, డిఫరెంట్ గా. సిమ్ లో మనం చేసుకోవాలండి? సిమ్ లో చేసుకోవాలి. ఓకే. ఇవి కూడా మనం రెండు సైడ్స్ బాగా కాల్ చేసుకోవాలి. టూ సైడ్స్ వేసుకోవాలి.
చేసేస్తాను. ఆఫ్ చేసే. స్మెల్ బాగా వస్తుందండి. బాగుంటుంది. కొంచెం పైన మనం హనీ కొంచెం యాడ్ చేసుకుంటే ఇంకా Okay. స్వీట్గా ఉంటుంది. హనీ ఆర్ మేపుల్ సిరప్, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. పక్కన బటర్. ఓకే మ్యామ్, ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి. బిస్కెట్ ప్యాన్ ప్యాన్ కేక్ చూస్తున్నారు కదా, బిస్కెట్ ప్యాన్ కేక్స్ మంచిగా ఇట్లా హనీతో గార్నిష్ రెడీగా ఉన్నాయండి వేడివేడిగా. సో టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉన్నాయి. మీరైతే ఒకసారి తయారీ అనేది చూసేయండి. బిస్కెట్ ప్యాన్ కేక్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బిస్కెట్, పాలు, తేనె, ఉప్పు, బేకింగ్ సోడా, షుగర్ సిరప్. బిస్కెట్ ప్యాన్ కేక్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులో బిస్కెట్స్ వేసి మిక్సీ పట్టించి ఒక మిక్సింగ్ బౌల్లో వేసి అందులో పాలు, బేకింగ్ పౌడర్ వేసి బేకింగ్ సోడా, షుగర్ సిరప్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని పాన్ పైన చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లా వేసి రెండు వైపులా బాగా ఫ్రై చేసి డిష్ అవుట్ చేసి హనీతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, బిస్కెట్ ప్యాన్ కేక్స్ రెడీ.